అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని రెడీ చేసుకుందామండి. మామిడికాయల సీజన్ కదా, మనం మామిడికాయల పులిహోర అనేది రెడీ చేసుకుందాం. ఈ మామిడికాయ పులిహోర రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఒక 2 మామిడికాయలు తీసుకున్నాను నేను. ఇలా పులుపు మామిడికాయలేనండి. ఈ 2 మామిడికాయలు తీసుకొని క్లీన్ చేసుకొని అలా దీనిపైన ఉన్న పొట్టుని తొక్క తీసేసి పీల్ చేసేసుకుందామండి. ఇలా తొక్క మొత్తం తీసేసుకోవాలి. మామిడికాయ పైన ఉన్న తొక్క మొత్తం రిమూవ్ చేసేయాలి. 2 కాయలను కూడా రిమూవ్ చేసేద్దామండి. ఈ మామిడికాయ సీజన్లో రకరకాల ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కదా మామిడికాయతో. మా ఇంట్లో అయితే 2 చెట్లు ఉన్నాయి. మరి ఈ మామిడికాయలు 2 తీసుకొని నేను మామిడికాయ పులిహోర అనేది చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా తొక్క తీసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు తురిమేసుకుందాం. ఈ మామిడికాయని ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తురిమేసుకుంటే సరిపోతుందండి. ఈ టెంక వరకు వదిలేసి మొత్తం ముక్కలు చేసైనా మనం ఇలా తురుముకోవచ్చు. లేదా అంటే ఈ మామిడికాయతో పాటు కూడా ఇలా మనం రౌండ్ తిప్పుకుంటూ తురుముకుంటే బాగుంటుంది. జీడి అనేది బయటికి రాకుండా మనం తురుముకోవాలండి. ఈ టెంక వరకు వదిలేసి మిగతా పైనంతా కూడా తురిమేసుకొని పెట్టేసుకుందాం. ఇలా తురుముకొని పెట్టుకుంటే ఏంటి అంటే మనకి తినేటప్పుడు ఆ మామిడికాయ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ముక్కలు ఉన్నాయి కదండి, తురిమిన ముక్కలు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా 2 మామిడికాయలు కూడా తురిమేసి పెట్టాను. ఇలా తురిమి పెట్టిన దగ్గర పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద బాణలి పెట్టేసుకుందాం. బాణలి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడి అవనివ్వాలండి. కొంచెం ఇది ఏంటంటే తాలింపు మాడకుండా వేసుకుంటేనే బాగుంటుంది. తాలింపు అనేది తాలింపు ఎక్కడ కూడా మాడకూడదు మనకి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు మినపప్పు, పొట్టు మినపప్పు వేస్తే ఇంకా బాగుంటుందండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. ఇవి వేగుతూ ఉన్నాయి చూడండి. కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత మనం దీనిలోకి జీలకర్ర, ఆవాలను యాడ్ చేసుకుందామండి. ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఇవి కూడా వేగిన తర్వాత ఎండుమిర్చిని వేద్దామండి. ఎండుమిర్చి ఒక 4 ఏమో ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఒక 4 పొడవుగా వేసేసాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత వేగుతున్నాయి చూడండి, మంచిగా వేగాయి కదా. ఇప్పుడు కరివేపాకును వేసుకుందామండి. కరివేపాకును వేసి ఇవి కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి. చూడండి ఇలా మంచిగా వేగుతున్నాయి కదా. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పప్పులన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర అనేది. ఇప్పుడు ఈ తాలింపులంతా కూడా మంచిగా వేగుతున్నాయి కదండి. వేగిన తర్వాత మనం ఈ తాలింపుని తీసి పక్క ప్లేట్లోకి పెట్టుకోవాలండి. బాగా వేగిపోయాయి కదా. దీనిలోనే మనం మామిడికాయ తురుము వేసామనుకోండి, తాలింపు అంతా కూడా ఈ పప్పులన్నీ కూడా మెత్తబడిపోతూ ఉంటాయి. మెత్తగా ఉంటే మనం తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించవు కదా. దానికోసం తాలింపు తీసేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఈ ఆయిల్లోనే మనం మామిడికాయ తురుముకున్నాం కదా, ఆ తురుమును వేసేద్దామండి. ఈ ఆయిల్లో చక్కగా మగ్గిపోతుంది మామిడికాయ తురుము. చూడండి ఇలా వేసుకొని మంచిగా వేయించుకోవాలి దీన్ని. ఇది కూడా చాలా తొందరగా మగ్గిపోతుందండి. మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదా, ఒక 5 మినిట్స్లోనే మనకి మగ్గిపోతుంది అనమాట. దీనిలో తగినంత సాల్ట్, మన పులిహోరకు సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. అంటే నేను 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా మగ్గిపోతుంది మామిడికాయ తురుము అనేది. చూడండి ఇలా ఆల్రెడీ మగ్గిపోతూనే ఉంది. మనకి 5 మినిట్స్ కూడా పట్టదు ఈ మామిడికాయ తురుము మగ్గడానికి. చూడండి మనం కలుపుతూ ఉంటేనే మగ్గిపోతుంది, అయిపోతుందండి తొందరగా. ఇలా కలిపేసుకుని మనం ఒకసారి వేయించుకున్నాం కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలోకి మనం పసుపు అవి కూడా వేసేసుకుందామండి. మగ్గిపోయిన దానిలోకి 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను నేను. స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒకసారి కలుపుకోవాలి. అడుగంటుతూ ఉంటుంది కదండి, దగ్గరకు వచ్చేసింది కదా. అడుగంటకుండా పసుపు వేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి దీనిలోకి ఇంకా మనం ఇంగువని యాడ్ చేసుకోవాలి.
సాల్ట్ అయితే సరిపడినంత వేసాం కదా. ఇలా మంచిగా మగ్గిన తర్వాత చూడండి, 1-2 నిమిషాలు ఇట్లా మనం వేయించుకోవాలి. ఎందుకంటే పసుపు పచ్చి వాసన వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే కొంచెం వేగితే బాగుంటుంది అన్నమాట. పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఇంగువను వేసుకుందామండి. ఇంగువ మనకు ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు మన టేస్ట్ని బట్టి మనం ఎంతైతే తినగలుగుతామో అంత వేసుకుంటే మంచిది. ఇంగువ చాలా మంచిది కదండి. ఇంగువ తినటం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ క్యాన్సర్ లాంటి పెద్ద ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఇంగువను వేసాను. ఇంగువ వేసుకొని కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపుని వేసుకుందామండి. ఈ మామిడికాయ మగ్గిన దానిలోకి తాలింపుని ఇప్పుడు వేసుకుందాం. ఎందుకంటే ఈ తాలింపుకి సాల్ట్ పడుతుంది, అలాగే పులుపు కూడా పడుతుంది. 1 నిమిషం అలా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. కలిపేసుకొని మనం స్టవ్ ఆపేసుకుందాం. ఎక్కువసేపు ఉంచినా మళ్ళీ తాలింపు అంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఆ పప్పులన్నీ కూడా మెత్తబడిపోతాయి. అలా కాకుండా మనం ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. తాలింపు దానికి పట్టేలా కలిపితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మన తాలింపు అనేది రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోరకి. ఇప్పుడు అన్నం ఆల్రెడీ నేను వండేసి పెట్టుకున్నాను, దానిలోకి ఈ చల్లారిన తాలింపు ఏదైతే ఉందో ఆ తాలింపుని వేసి కలిపేసుకుందామండి. ఒకసారి గరిటతో కొంచెం ఉంది కదా, చేతితో ముట్టుకుంటే ఇప్పుడే కొంచెం కాలుతుంది కాబట్టి కొంచెం కలిపిన తర్వాత నేను చేతితో కలిపేస్తాను. కొంచెం ఇది కలిపేటప్పుడు ఏంటి అంటే మనకి కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే మామిడికాయ తురుము కదా, తొందరగా కలవటం అనేది తొందరగా కలవదు, అక్కడక్కడ ముద్దలుగా ఉంటుంది. అందుకనే చేతితో కలిపేస్తాను నేను. దీనిలో ఈ పులుపు, నిమ్మకాయ పులుపు వేరు, చింతపండు పులుపు వేరు, అలాగే మామిడికాయ పులుపు వేరు. డిఫరెంట్ పులుపు ఒకటే కానీ డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ మామిడికాయ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చింతపండు నిమ్మకాయ కంటే కూడా ఈ మామిడికాయ పులిహోర చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి అందరూ చక్కగా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలా కలిపేసానండి. నేను పులిహోర అంతా కూడా పులుపు చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనకి ఎంత పులుపు అయితే నచ్చుతుందో, ఎంతైతే కావాలో అంత కలుపుకుంటే సరిపోతుంది. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. దీనిలో అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇలా పులిహోర అంతా రెడీ చేసేసి డెకరేషన్ చేస్తున్నాను నేను. మన పులిహోర రెడీ అండి, మామిడికాయ పులిహోర. మరి మీరు కూడా ఖచ్చితంగా రెడీ చేస్తారు కదా. ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో, మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.